ఇప్పుడు పుట్టుకతోనే గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలు అంటారు. అలా వాళ్ళలో వచ్చినట్టు కానీ ఇవి రావడానికైతే టైం పడుతుంది. జనరల్‌గా ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ అట్లా అవుతుంది. అచ్చా! అంటే వాళ్ళకి చిన్నప్పుడే ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ ఉన్నా కూడా కూడా అది సింప్టమ్స్ డెవలప్ కావడానికి 10-15 ఇయర్స్ టైం అయితే అవును. మినిమమ్ పడుతుంది. అవును. అవును. పిల్లల్లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా. అవును. సో, అంతకన్నా చిన్న పిల్లలకైతే వచ్చే అవకాశం లేదా చాలా అరుదుగా ఉంటుంది. అనుకోవచ్చు మనం. అవును. సో, ఇప్పుడు అంటే ఎప్పటికి కూడా ఇది క్రానిక్‌గానే కనిపిస్తది. అక్యూట్‌గా ఏమి ఉండదు. అంటే సడెన్‌గా వచ్చే సో, ఇది కాదు. సడెన్‌గా వచ్చేదనేది ఉండదు. సడెన్‌గా వచ్చింది అంటే మీనింగ్ ఏందంటే లోపల ఇంకేదైనా ప్రాబ్లమ్ అయి ఉంటుందన్నమాట. అంటే డీప్ వెయిన్స్ సడెన్‌గా బ్లాక్ అయిపోయి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళలో వితిన్ 2-3 మంత్స్ డీవీటీ వచ్చిన 2-3 నెలలకే వారికోజ్ వెయిన్స్‌లా డెవలప్ అవ్వడము అలా కూడా ఉండొచ్చు. జనరల్‌గా అయితే ఇది క్రానిక్ అని వస్తుంది. క్రానిక్‌గానే వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సర్జరీ మనకి లాస్ట్ స్టేజ్‌లో ఎండ్ స్టేజ్‌లో అంటే 5, 6 ఆ స్టేజ్‌లో అయితే సర్జరీ కంపల్సరీ అని అనుకున్నాం మనం ఇందాక. అంటే ఇప్పుడు కొంతమంది సర్జరీకి సూట్ అవుతారు, కొంతమంది సూట్ అవ్వరు అని అంటారు కదా! అంటే డయాబెటిక్స్‌లో రిస్క్ ఎక్కువ సర్జరీ అనేది అంటాం కదా! ఈ అంటే సూటబుల్ కాని వాళ్ళు కూడా ఉంటారా? ఎట్లా? అంటే 99% అండి ఇది కీ హోల్ ప్రొసీజరు దాదాపు లోకల్‌లోనే చేస్తామన్నమాట. సో, అందువల్ల ఇది సూటబుల్ కాదు అనేది చాలా చాలా అరుదు. ఓకే. దాదాపు 90 ఇయర్స్ వాళ్ళలో కూడా చేశాను నేను ఆపరేషన్. సో, రిస్క్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. ఓన్లీ ఏమి అంటే ఈ నరము ఏదైతే మనం లేజర్ పెట్టాలో దానికి ఆ నరము లోపల ఉండే నరం సూటబుల్ అవునా కాదా అనేది ఒకటే ఇంపార్టెంట్. ఓకే. సో, 99% ఆ నరము సూటబుల్ ఉంటుంది. లేజర్ అనేది వీలవుతా ఉంటుంది. సో, ప్రాబ్లమ్ అనేది మాక్సిమం ఎవరికైనా మాక్సిమం ఎవరికైనా చేయొచ్చు. ఇందాక ఇప్పుడు లెస్ దెన్ 5% రికరెన్స్ ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదా! అంటే మళ్ళీ ఆ రికరెన్స్ తగ్గించడానికి, వచ్చే రిస్క్ తగ్గించడానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? లేదంటే ఇవి మనం జాగ్రత్త పడకపోతే మళ్ళీ తొందరగా వస్తుంది. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో, ముఖ్యంగా ఏంటంటే కంప్రెషన్ స్టాకింగ్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 6 వారాలు లేదా మినిమమ్ ఒక 3 నెలలు అలా వేసుకున్నందువల్ల ఆ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. సో, కంఫర్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా కంప్లీట్‌గా రాకుండా ఉండేదానికి అనేదైతే ప్రస్తుతానికి ఏమీ ట్రీట్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇది వచ్చేది కూడా ఆ 5% రిస్క్ అనేది వాళ్ళకి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో వస్తుంది కాబట్టి మనకు దానికి స్పెసిఫిక్‌గా మనం ఫుడ్ తీసుకున్నందువల్ల కానీ మంచినీళ్ళు ఎక్కువ తాగితే అలాగా ఏమీ లేదు. అలా ఏం చేయలేము. ఏం బట్ స్టాకింగ్స్ మాత్రం స్టాకింగ్స్ వాడాలి వాడుకున్నందువల్ల బెటర్‌గా ఉంటుంది. బెటర్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు వీన్స్ ఈ రక్తనాళాలు ఒక చోట ఉన్న రక్తనాళాలకు ఒక రకమైన ప్రొసీజరు, ఒక చోట ఉన్నవి అంటే సూపర్ఫిషియల్‌గా ఉండే వాటికి ఒక రకమైన ప్రొసీజరు, కొంచెం లోపలి వరకు ఉంటే ఒక రకమైన ప్రొసీజర్ అట్లేమైనా ఉంటుందా? అది ఎలా? సో, అది ఈ ఫస్ట్ స్టేజ్‌లో మనం ఏదైతే 2 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుంది రెటిక్యులర్ వెయిన్స్ అని చెప్పాను కదండి. సో, ఇట్లాగా కొంతమంది ఎస్పెషల్లీ సన్నటి లైన్స్ లాగా అనిపిస్తున్న వాటిల్లో దీంట్లో మనకు ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో, ఇలా చిన్న ఫోమ్ స్క్లీరోథెరపీ అంటారనమాట. సో, దీంట్లో ఏం చేస్తారంటే సో, ఇలా చిన్న నీడిలు చిన్న రక్తనాళంలోకి లోపలికి పంపించి ఇక్కడ ఈ సిరంజ్లో వైట్ మెటీరియల్ ఉంది కదండి దాన్ని స్క్లీరోథెరపీ అంటారు. దానికి ఎయిర్తో మిక్స్ చేసి ఫోమ్ లాగా క్రియేట్ చేస్తారు. సో, దాన్ని మైన్యూట్గా ఇంజెక్ట్ చేస్తే మీకు అప్పుడే కనబడుతున్నాయి చూడండి ఆ సన్నటి లైన్లన్నీ కూడా డిసప్పియర్ అయిపోతాయి అన్నమాట. సో, ఇది ఒక పద్ధతి. అంటే క్యాపిలరీస్ కి పంపిస్తారా? చిన్న రక్తనాళాలు అంటే క్యాపిలరీస్ కంటే కొంచెం పెద్దవి వీటిని రెటిక్యులర్ వెయిన్స్ అంటాం అన్నమాట. సో, దీంట్లోకి ఇంజెక్ట్ చేసినందువల్ల అది లోపలికి వెళ్ళి అదే అన్ని వెయిన్స్ ఏదైతే ప్రామినెంట్గా ఉన్నాయో ఇలా కనబడుతుంది కదండి. సో, అలా చిన్న వెంటనే ఫోమ్ క్లియర్ చేసేస్తుంది. సో, పెద్దవి అంటే లేజర్ చేయాల్సినంత పెద్దవి కానప్పుడు ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న వాటిల్లో ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది యూస్ఫుల్.